Welcome to Compete Minds. Today we are discussing about Ramsar sites or Ramsar Convention. ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది దేనికి సంబంధించింది? ఎట్ ప్రెసెంట్ ఇండియాలో ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయని చెప్పేసి మనం ఒకసారి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దామండి. అయితే అసలు ఫస్ట్ రామ్సార్ అంటే ఏంటి? రామ్సార్ అంటే ఇది ఒక ఏరియా నేమ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక ప్రాంతం అనమాట. ఇది వచ్చేసి ఏరియా. ఎక్కడ ఇది? ఈ ప్రాంతం అనేది ఎక్కడ ఉంది అంటే ఇరాన్లో ఉండడం అయితే జరిగింది. ఈ ఇరాన్లో రామ్సార్ కన్వెన్షన్ అనేది చేసుకున్నారు. అయితే ఈ రామ్సార్ అనేది అసలు దేనికి సంబంధించింది? ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది చూసుకుంటే మనకి దేనికి సంబంధించింది అంటే వెట్లాండ్స్కి సంబంధించింది. అంటే చిత్తడి నేలలకి సంబంధించి ఒక కన్వెన్షన్ అనేది చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ కన్వెన్షన్ ఎప్పుడు చేసుకున్నారు అంటే 2nd of February 1971లో రామ్సార్ కన్వెన్షన్ అనేది చేసుకోవడం అయితే జరిగింది. ఆ రోజు చేసుకున్నారు. ఎక్కడంటే రామ్సార్ అనే ప్రాంతంలో. అందుకోసమే దీన్ని రామ్సార్ కన్వెన్షన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ రామ్సార్ కన్వెన్షన్ డేట్ ఎప్పుడు? 2nd of February 1971. దేనికోసం? వెట్లాండ్స్, చిత్తడి నేలల గురించి. ఏవైతే చిత్తడి నేలలు అనేవి ఉన్నాయో అవి అంతరించిపోతున్నాయంట. అవి అంతరించిపోకుండా ఉండడం కోసం, కన్జర్వేషన్ చేయడం కోసమే రామ్సార్ కన్వెన్షన్ అనేది చేసుకోవడం అయితే జరిగింది. అయితే 2nd of February చూసారండి, దీన్ని మనకి వరల్డ్ వెట్లాండ్స్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. వరల్డ్ వెట్లాండ్స్ డే అని చెప్పేసి వెట్లాండ్స్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం అంటే 2nd of February వచ్చేసి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే 1971లో ఈ కన్వెన్షన్ చేసుకున్నారు. కాకపోతే ఇంప్లిమెంటేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ అనేది చూసుకుంటే ఎప్పటి నుంచి చేశారు అంటే 21st of December 1975 నుంచి రామ్సార్ కన్వెన్షన్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి రావడం అయితే జరిగింది. ఇంప్లిమెంటేషన్ 1975 నుంచి వచ్చింది. కాకపోతే కన్వెన్షన్ చేసుకుంది మాత్రం 1971లో చేసుకోవడం అయితే జరిగింది. ఈ 1975లో వచ్చేసి మనకి ఇండియా ఇనిషియల్గా అందులో మెంబర్ ఉందా అంటే లేదండి, సైన్ చేయలేదు. మరి ఇండియా ఈ రామ్సార్ కన్వెన్షన్లో ఎప్పుడు జాయిన్ అయింది అంటే 1st of February. ఎప్పుడండి? 1st of February 1982లో వచ్చేసి ఇండియా అఫీషియల్గా ఇండియా వచ్చేసి అఫీషియల్గా రామ్సార్ కన్వెన్షన్ మీద రామ్సార్ కన్వెన్షన్ మీద సైన్ చేయడం అయితే జరిగింది. ఆర్ జాయిన్ అయింది అని కూడా చెప్పుకోవచ్చు. బిఫోర్ జాయినింగ్ అయితే 1981లో వచ్చేసి ఇండియాకి సంబంధించి రెండు సైట్స్ని వచ్చేసి రామ్సార్ సైట్స్ కింద రికగ్నైజ్ చేశారండి. రామ్సార్ సైట్స్ అంటే ఏంటి? ఇప్పుడు చిత్తడి నేల కింద రికగ్నైజ్ చేశారు. ఏవేంటి అవి? ఒకటి వచ్చేసి మనకి చిల్కా లేక్ అండి. చిల్కా లేక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కెలాడియో నేషనల్ పార్క్. కెలాడియో నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది? రాజస్థాన్లో ఉండడం అయితే జరిగింది. చిల్కా లేక్ ఎక్కడుందండి? ఈ చిల్కా లేక్ అనేది ఒడిస్సాలో ఉండడం అయితే జరిగింది. ఇది వచ్చేసి బ్రాకిష్ వాటర్ లేక్ అని చెప్పుకోవచ్చు. ఏషియాలోనే లార్జెస్ట్ లగూన్ అంటే మనకి చిల్కా లేక్ని వచ్చేసి పిలవడం అయితే జరుగుతుంది. ఒకసారి క్లియర్గా చూడండి, రామ్సార్ అనేది ఒక కన్వెన్షన్. ఇరాన్లో ఒక ప్రాంతం పేరే రామ్సార్. ఇది వెట్లాండ్స్, చిత్తడి నేలకి సంబంధించి వీళ్ళు రామ్సార్ కన్వెన్షన్ అనేది చేసుకున్నారు. అవి అంతరించిపోతున్నాయి కాబట్టి వాటి సంరక్షించాలని. ఎప్పుడు? 2nd of February 1971లో రామ్సార్ కన్వెన్షన్ అనేది చేసుకోవడం అయితే జరిగింది. ఇంప్లిమెంటేషన్ అనేది 1975 నుంచి రావడం అయితే జరిగింది. ఇండియా అనేది 1982లో వచ్చేసి సభ్యత్వం అనేది రామ్సార్ కన్వెన్షన్ మీద సైన్ చేయడం అయితే జరిగింది. కాకపోతే 1981లోనే ఇండియాకి సంబంధించి రెండు సైట్స్ని రామ్సార్ సైట్స్ కింద రికగ్నైజ్ చేశారు. చిల్కా లేక్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి కెలాడియో నేషనల్ పార్క్. ఈ రెండింటిని వచ్చేసి రికగ్నైజ్ చేయడం అయితే సరే. ఆ రెండింటిని మనకి ఓల్డెస్ట్ వెట్లాండ్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆ రామ్సార్ సైట్స్ ఓల్డెస్ట్ అన్నా కానీ ఆ రెండు నేమ్స్ అనేది మీకు గుర్తుండాలి. వీటితో పాటు మరి రామ్సార్ సైట్స్ అనేది ఎన్ని ఉన్నాయి? రామ్సార్ సైట్స్ అనేవి మొత్తం ఇండియాలో ఎన్ని ఉన్నాయి? ఈ మొత్తం చూసుకుంటే మనకి ఎట్ ప్రజెంట్ వచ్చేసి 93 ఉన్నాయండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? 93 ఉన్నాయి. ఒకప్పుడు ఎన్ని ఉండేవి? ఒకప్పుడు వచ్చేసి మనకి 89 ఉండేవి. 89 తర్వాత ఏం చేశారు? 2 యాడ్ చేశారు. 89 తర్వాత 2 అంటే ఎన్ని అవుతాయి? 91 కదండి. 91 తర్వాత ఇప్పుడు ఎన్ని యాడ్ చేశారు? 2 యాడ్ చేశారు. మొత్తం కలుపుకుంటే ఎన్ని వచ్చాయి మనకి? మొత్తం యాడ్ చేసుకుంటే ఎన్ని వచ్చాయి? 93. అయితే 89 కదా, 89 కన్నా ముందు మనకి ఎన్ని యాడ్ చేశారంటే 4 యాడ్ చేయడం అయితే జరిగింది. ఎన్ని యాడ్ చేశారండి? 4. అప్పుడు ఎన్ని ఉన్నట్టు మనకి 85 ఉన్నప్పుడు. ఓకేనా? ఇక్కడ
4 + 2 + 2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ 4 అనేది చూసుకుంటే ఈ 4 అనేది వచ్చేసి మనకి చూసుకుంటే సఖారి కొట్టై బర్డ్స్ హ్యాంచరీ వచ్చేసి తమిళనాడుకి సంబంధించిన దాన్ని యాడ్ చేయడం అయితే జరిగింది. ఇది ఎన్నోదే అంటే 86 అండి. 85 ఉన్నాయి, 86 వచ్చేసి సఖారి కొట్టై బర్డ్స్ హ్యాంచరీ. దీని తర్వాత మనకు వచ్చేసి 87ది తీర్థుంగల్ అని చెప్పేసి యాడ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన రామ్సార్ సైట్ అని చెప్పుకోవచ్చు అండి. 88 అంటే మాత్రం వచ్చేసి మనకి కెచ్రియో పార్లీ అని చెప్పేసి ఒకటి ఉందండి. కెచ్రియో పార్లీ ఇది ఎక్కడ ఉంది అంటే సిక్కిం రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. 88. నెక్స్ట్ 89వ రామ్సార్ సైట్ అంటే మనకి ఊద్వా లేక్ వచ్చేసి ఊద్వా లేక్ వచ్చేసి రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. 85 కాస్త ఇప్పుడు ఎన్నైనా 89 వచ్చేసి ఉండడం అయితే జరిగింది. అట్లీస్ట్ లాస్ట్ ఒక 5 కానీ లేదు అంటే 7 అయినా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీటిని అడిగి ఎప్పుడు యాడ్ చేశారు అని కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. తమిళనాడుకు సంబంధించి సఖరికోటై తీర్థుంగల్ ఈ రెండింటిని వచ్చేసి యాడ్ చేయడం అయితే జరిగింది. ఈ రెండు యాడ్ చేసిన తర్వాత తమిళనాడు రాష్ట్రంలో ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయంటే 20 ఉండడం అయితే జరిగింది. ఇండియాలో ఎక్కువ రామ్సార్ సైట్స్ ఎక్కడ ఉన్నాయి అంటే మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. ఎన్ని ఉన్నాయంట 20 ఉండడం అయితే జరిగింది. లాస్ట్ అంటే రీసెంట్ ఏమిటి సకారి కొట్టే ఒకటి తీర్థుంగల్ బర్డ్ సాంచురీ అని చెప్పేసి ఈ రెండింటిని రీసెంట్ గా యాడ్ చేయడం అయితే జరిగింది. ఈ సిక్కిం చూసారా కెచ్రియో పార్లీ అని చెప్పేసి ఇది చూసుకుంటే చాలా ఇంపార్టెంట్. సిక్కిం రాష్ట్రానికి సంబంధించి ఫస్ట్ రామ్సార్ సైట్ అండి. ఓకే, సిక్కిం రాష్ట్రానికి సంబంధించి ఫస్ట్ రామ్సార్ సైట్ వచ్చేసి మనకి కెచ్రియో పార్లీ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. అంటే జార్ఖండ్కి సంబంధించిన ఏంటిది ఊద్వా లేక్. ఈ ఊద్వా లేక్ వచ్చేసి మనకి జార్ఖండ్కి సంబంధించిన ఫస్ట్ రామ్సార్ సైట్ కింద వచ్చేసి రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఈ రెండు కూడా ఫస్ట్ ఇన్ న్యూస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. కెచ్రియో పార్లీ అంటే సిక్కిం గుర్తుండాలి, ఊద్వా లేక్ అంటే మనకి జార్ఖండ్కి సంబంధించిన రామ్సార్ సైట్ అని చెప్పేసి యాడ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనకి ఎన్ని వచ్చాయి 85 + 4 అంటే 89 వరకు మనం డిస్కస్ చేసామండి. 89 తర్వాత E2 ఉంది కదా, E2 అంటే మీకు రాజస్థాన్ అనేది గుర్తుండాలి. ఎస్, ఏం గుర్తుండాలి రాజస్థాన్. రాజస్థాన్ అంటే ఏం గుర్తుండాలి ఫస్ట్ మనకి కెలాడియో నేషనల్ పార్క్ అని చెప్పేసి గుర్తుండాలి. ఆ కెలాడియో నేషనల్ పార్క్ ఏంటి ఫస్ట్ రామ్సార్ సైట్ 1981లో రికగ్నైజ్ చేశారని చెప్పేసి డిస్కస్ చేశాం కదా చిల్కా లేక్ కెలాడియో నేషనల్ పార్క్ ని. అయితే ఈ రాజస్థాన్ లో మొత్తం ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయంటే 4 ఉన్నాయండి. ఒకప్పుడు 2 అదేంటి కెలాడియో నేషనల్ పార్క్ సాంబార్ లేక్ అని చెప్పేసి ఉండడం అయితే జరిగింది. రీసెంట్ గా యాడ్ చేసినవన్నీ అంటే 2 అని చెప్పుకోవచ్చు అండి. ఏవేంటి మనకి కెచెన్ ఒకటి అండ్ మినార్ అని చెప్పేసి ఈ రెండింటిని యాడ్ చేశారు. దీన్ని కిచెన్ మినార్ అని గుర్తుపెట్టుకోండి. అంటే కిచెన్ లో ఏం దొరుకుతుంది మీల్స్ దొరుకుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కెచెన్ మినార్ అని చెప్పేసి 91వ రామ్సార్ సైట్స్ కింద రాజస్థాన్కి సంబంధించిన వాటిని యాడ్ చేయడం అయితే జరిగింది. రీసెంట్ గా మనకి సెప్టెంబర్ మంత్ ఎండింగ్ లో చూసుకుంటే ఒక 2 రామ్సార్ సైట్స్ అనే వాటిని యాడ్ చేయడం అయితే జరిగింది. ఆ 2 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఈ 2 వచ్చేసి ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే బీహార్ రాష్ట్రంలో ఉన్నాయి. ఎస్, ఎక్కడ ఉన్నాయి బీహార్. మరి బీహార్ రాష్ట్రం అంటున్నాం కదా, బీహార్ లో మొత్తం ఎన్ని ఉన్నాయి రామ్సార్ సైట్స్ 5 ఉన్నాయండి. బీహార్ లో ఎన్ని ఉన్నాయి వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి అంటే మొత్తం కూడా 5 ఉండడం అయితే జరిగింది. ఒకటి వచ్చేసి మనకి కన్వార్ అంటామండి. ఎస్, ఏంటది కన్వార్, దీన్ని ఖాబ్రా అని కూడా పిలుస్తూ ఉంటారు. కన్వార్ ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాగి అని చెప్పేసి దాన్ని యాడ్ చేశారు, ఇది మ్యాన్ మేడ్ లేక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నక్తి అని చెప్పేసి కూడా దీన్ని కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. కన్వార్ ఒకటి, నాగి ఒకటి, నక్తి. ఈ నాగి నక్తి ఉన్నాయి చూసారా, ఇవి మ్యాన్ మేడ్ లేక్స్ అండి. బీహార్ రాష్ట్రానికి సంబంధించి మ్యాన్ మేడ్ లేక్స్, వాటిని రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. దేని కింద రామ్సార్ కన్వెన్షన్. ఇవన్నీ కూడా ఇప్పుడు ఓల్డెస్ట్ అండి. ఈ 2 కాదు, ఇప్పుడు ఎన్ని యాడ్ చేశారు బీహార్కి సంబంధించి 2 సైట్స్ అనే వాటిని యాడ్ చేయడం అయితే జరిగింది. అందులో ఒకటి మేజర్ గా చెప్పుకోవాలంటే గోకుల్ జలాశ్రయ్. ఓకే, ఏంటండి గోకుల్ జలాశ్రయ్ అని చెప్పేసి దాన్ని యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పేరు చూసిన వెంటనే కొంతమంది ఏమనుకుంటారంటే ఉదయ్పూర్ రాజస్థాన్ గా సార్ అనుకుంటారు. ఉదయ్పూర్ లేక్,
ఎస్ ఉదయ్పూర్ లేక్. ఈ రెండింటిని వచ్చేసి యాడ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి 92nd, ఇది వచ్చేసి 93rd అని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా, 92nd అండ్ 93rd కింద యాడ్ చేయడం అయితే జరిగింది. గోకుల్ జలాశ్రయ్ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉదయ్పూర్ లేక్ అని చెప్పేసి ఈ రెండింటిని రీసెంట్ గా మనకి రామ్సార్ సైట్స్ కింద యాడ్ చేయడం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు. గోకుల్ జలాశ్రయ్ ఆర్ గోకుల్ రిజర్వాయర్ అని చెప్పుకోవచ్చు. ఉదయ్పూర్ థల్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు. ఈ గోకుల్ అనేది ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది అంటే మనకి బక్సర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మనకి బీహార్ లో ఉండడం అయితే జరిగింది. ఉదయ్పూర్ లేక్ అనేది చూసుకుంటే మనకి వెస్ట్ చంపారణ్ డిస్ట్రిక్ట్ లో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఒకసారి క్లియర్ గా చూడండి, 85 కి 4 యాడ్ చేసామండి, 89 అవ్వడం అయితే జరిగింది. 89 వచ్చేసి సకారి కొట్టై మనకి ఎక్కడ ఉంది అంటే తమిళనాడు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ధీర్ దుంగల్ వచ్చేసి తమిళనాడు. ఈ రెండింటిని కలిపితే తమిళనాడులో మొత్తం ఎన్ని ఉన్నాయి, 20 ఉన్నాయండి. కెచ్రియో పార్లీ అని చెప్పేసి ఒకటి ఉంది, ఇక్కడ సిక్కిం కి సంబంధించిన ఫస్ట్ రామ్సార్ సైట్. అలాగనే బూద్వా లేక్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఇది వచ్చేసి జార్ఖండ్ కి సంబంధించిన రామ్సార్ సైట్ అండి. వీటితో కలుపుకుంటే 89. రీసెంట్ గా రాజస్థాన్ కి సంబంధించినవి 2 యాడ్ చేశారు, కిచెన్ ఒకటి, మినార్ అని చెప్పేసి యాడ్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత ఇప్పుడు బీహార్ కి సంబంధించి 2 రామ్సార్ సైట్స్ యాడ్ చేయడం అయితే జరిగింది. గోకుల్ జలాశ్రయ్ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉదయ్పూర్ లేక్ అని చెప్పేసి ఆ రెండింటిని యాడ్ చేయడం అయితే జరిగింది. ఉదయ్పూర్ అంటే అందరు రాజస్థాన్ లో ఒక సిటీ ఉంది కదా సార్ అలా అనుకుంటూ ఉంటారండి, కాదండి. ఉదయ్పూర్ లేక్ అని చెప్పేసి బీహార్ లో ఉంది. అది అందుకోసం మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఉదయ్పూర్ లేక్ అంటే బీహార్ అనేది గుర్తుండాలి, అది కూడా చూసుకోండి. అంటే ఇక్కడ 4+, ఇక్కడ మొత్తం చూసుకుంటే 4+2+2 మొత్తం ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇవి వచ్చేసి వెట్లాండ్స్ టైంలో రికగ్నైజ్ చేశారు. అవి వచ్చేసి మనకి సెప్టెంబర్ మంత్ ఎండింగ్ లో 28 ఆ టైంలో వచ్చేసి మనకి కొత్తగా 2 రామ్సార్ సైట్స్ వచ్చేసి రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఇది క్లియర్ కదండి. దీనితో పాటు అయితే వరల్డ్ వైడ్ లో వచ్చేసి మనకి ఎక్కడ ఎక్కువ రామ్సార్ సైట్స్ ఉన్నాయంటే మనకి యునైటెడ్ కింగ్డమ్. ఓకే, యునైటెడ్ కింగ్డమ్ లో వచ్చేసి 176 ఉండడం అయితే జరిగింది. అండ్ సెకండ్ ప్లేస్ లో వచ్చేసి మెక్సికో ఉందండి. సెకండ్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు, మెక్సికో 144 ఉండడం అయితే జరిగింది. అండ్ థర్డ్ ప్లేస్ చూసారా, ఈ థర్డ్ ప్లేస్ లో వచ్చేసి మన భారతదేశమే ఉండడం అయితే జరిగింది. ఎన్ని ఉన్నాయి, 93 అండి, 91 కాదు, 93 వచ్చేసి ఉండడం అయితే జరిగింది. హైయెస్ట్ రామ్సార్ సైట్స్ ఫస్ట్ ప్లేస్ అంటే మాత్రం యునైటెడ్ కింగ్డమ్ గుర్తుండాలి, సెకండ్ అంటే మెక్సికో గుర్తుండాలి, థర్డ్ అంటే ఇండియా అనేది గుర్తుండాలి. ఈ ఇండియా ఉంది చూసారు కదా, ఇది ఏషియాలోనే అంటే ఆసియాలోనే ఎక్కువ రామ్సార్ సైట్స్ ఎక్కడ ఉన్నాయి అంటే మనకు వచ్చేసి ఇండియాలోనే ఉండడం అయితే జరిగింది. ఒకప్పుడు చైనా ఉండేదండి, చైనాని మనం సర్పాస్ చేసామండి. చైనాని సర్పాస్ చేసి ఎట్ ప్రజెంట్ మనకి వరల్డ్ లోనే ఎక్కువ రామ్సార్ సైట్స్ అనేది ఎక్కడ ఉన్నాయంటే ఫస్ట్ యూకే, అదే ఆసియా అన్నాడు అనుకోండి ఇండియాలోనే ఉండడం అయితే జరిగింది. అయితే ఇండియా గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, ఇండియాలో లార్జెస్ట్ సైట్ ఏంటి? ఇండియాలో లార్జెస్ట్ వెట్లాండ్ సైట్ వచ్చేసి మనకి సుందర్ బన్స్ వచ్చేసి పిలవడం అయితే జరుగుతుంది. ఈ సుందర్ బన్స్ అనేది ఎక్కడుంది, వెస్ట్ బెంగాల్లో ఉండడం అయితే జరిగింది. హైయెస్ట్ రామ్సార్ సైట్స్ ఎక్కడ, తమిళనాడు. కాకపోతే లార్జెస్ట్ సైట్ అంటే మాత్రం వచ్చేసి వెస్ట్ బెంగాల్ స్టేట్ అనేది గుర్తుండాలి. అలాగనే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఏరియా, పరిమాణంలో మనకి చూసుకుంటే సైజ్ లో చూసుకున్నా కానీ ఏరియా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కువ ఏరియాలో మనకి రామ్సార్ సైట్స్ అనేది ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయంటే వెస్ట్ బెంగాల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి తమిళనాడులో ఏంటి సైట్స్ నెంబర్ ప్రకారంగా ఎక్కువగా తమిళనాడులో ఉన్నాయండి. కాకపోతే మన యొక్క ఏరియా వైజ్ చూసుకుంటే ఏరియా వైజ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లోనే ఎక్కువ ఏరియాలో మనకి రామ్సార్ సైట్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోవడానికి ట్రై చేయండి. ఇండియాలో మొత్తం వచ్చేసి ఎంతవరకు ఎక్స్టెండ్ అయ్యాయంటే 13,60,714 హెక్టార్స్ వరకు వచ్చేసి మనకి ఈ రామ్సార్ సైట్స్ అనేది ఎక్స్టెండ్ అవ్వడం అయితే జరిగింది. ఆ పాయింట్ కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మాలెస్ట్ వెట్లాండ్ అంటే మాత్రం స్మాలెస్ట్ వెట్లాండ్ అంటే రేణుకా వెట్లాండ్ అనేది గుర్తుండాలి. రేణుకా వెట్లాండ్ అనేది గుర్తుండాలి. ఈ రేణుకా వెట్లాండ్ ఎక్కడుంది, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఉండడం అయితే జరిగిందండి. ఇది ఎక్కడుంది అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఇది ఉండడం అయితే జరిగింది. ఆ పాయింట్ కూడా
కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోవడానికి ట్రై చేయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకే, దీనితో పాటు ఇండియాలో లార్జెస్ట్ ఏంటి, సుందర్బన్స్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. అలాగనే వరల్డ్ లోనే లార్జెస్ట్ వెట్లాండ్ ఏంటి, బొలీవియా వెట్లాండ్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. బొలీవియా వచ్చేసి మనకి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది లార్జెస్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే వరల్డ్ లోనే ఫస్ట్ వెట్లాండ్, వరల్డ్ లోనే ఫస్ట్ వెట్లాండ్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియాకి సంబంధించిన దాన్ని 1974లో వచ్చేసి రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. దాన్నే కోబర్గ్ పెనిన్సులా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. వరల్డ్ లోనే ఫస్ట్ వెట్లాండ్ అంటే మాత్రం వచ్చేసి కోబర్గ్ వెట్లాండ్ అనే ఆ కోబర్గ్ పెనిన్సులా అనేది గుర్తుండాలి. అది ఆస్ట్రేలియాలో ఉండడం అయితే జరిగింది. ఇండియాకి సంబంధించిన ఫస్ట్ వెట్లాండ్స్ అంటే 1981లో చిల్కా లేక్ అండ్ కెలాడియో నేషనల్ పార్క్ వచ్చేసి రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఎస్, అవి కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇక్కడ చూసుకుంటే మీకు ఒక స్టాటిక్ లో వచ్చేసి మీకు ఎస్ అందించడం అయితే జరిగింది. ఇది ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ అంటే రామ్సార్ కన్వెన్షన్ ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ కింద ఉండడం అయితే జరిగింది. అడాప్టెడ్ అంటే మనకు వచ్చి 2 ఫిబ్రవరి 1971లో తీసుకొని వచ్చాము. ఇంప్లిమెంటేషన్ అంటే 21 డిసెంబర్ 1975 నుంచి తీసుకొని రావడం అయితే జరిగింది. ఇరాన్ లో ఒక సిటీ పేరే రామ్సార్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఇట్స్ నియర్ టు ది మనకి సౌత్ బాటమ్ ఆర్ సదరన్ ఆఫ్ ది కాస్పేనియన్ సీ కి దగ్గరలో వచ్చేసి రామ్సార్ సిటీ అనేది ఉండడం అయితే జరిగింది. ఎయిమ్స్ వచ్చేసి మనకి దీనికి సంబంధించిన ఎయిమ్ అనేది చూసుకుంటే కన్జర్వేషన్ ఆఫ్ వెట్లాండ్స్. మన రామ్సార్ అంటేనే వెట్లాండ్స్ కి సంబంధించింది. వాటిని సంరక్షించడం కోసమే రామ్సార్ కన్వెన్షన్ అనేది చేసుకోవడం అయితే జరిగింది. ఇండియా వచ్చేసి 1 ఫిబ్రవరి 1982లో వచ్చేసి అఫీషియల్ గా రామ్సార్ కన్వెన్షన్ లో వచ్చేసి మెంబర్షిప్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ స్లైడ్ వచ్చేసి వెట్లాండ్స్ అక్రెడిటేషన్ అని చెప్పేసి చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా మనం చూసే కరెంట్ అఫైర్స్ లో కూడా ఓకే వెట్లాండ్స్ అక్రెడిటేషన్ అని చెప్పేసి ఓకే భారతదేశానికి సంబంధించిన 2 సిటీస్ ని వెట్లాండ్ అక్రెడిటేషన్ కింద రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. అదొచ్చేసి మనకి ఇండోర్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఉదయ్పూర్ అండి. ఈ ఇండోర్ ఒకటి, ఉదయ్పూర్ ఈ రెండు ఉన్నాయి చూసారా. ఈ రెండింటిని వెట్లాండ్ అక్రెడిటేషన్ ఆర్ వెట్లాండ్ సిటీస్ కింద రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఇంకొక పాయింట్ చూసుకోండి. ఇండియాకి సంబంధించి వెట్లాండ్ సిటీస్ అంటే చిత్తడి నేలల నగరాలు అంటే ఓకే వెట్లాండ్ సిటీస్ అంటే మాత్రం మీకు ఖచ్చితంగా 2 ప్రాంతాలు గుర్తుండాలి. ఏమేంటి, ఇండోర్ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఉదయ్పూర్ అండి. ఓకే ఉదయ్పూర్ వచ్చేసి ఈ 2 గుర్తుండాలి. ఉదయ్పూర్ లేకంటే మళ్ళీ ఎక్కడ గుర్తుండాలి, రాజస్థాన్ గుర్తుండాలి. ఉదయ్పూర్ సిటీని మాత్రం వచ్చేసి వెట్లాండ్ సిటీ అక్రెడిటేషన్ కింద వచ్చేసి రీసెంట్ గా రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఈ పాయింట్ కూడా ఒక్కసారి క్లియర్ గా చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే 64వ మీటింగ్ ఆఫ్ స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఆ మీటింగ్ అనేది మనకి ఎక్కడ కండక్ట్ చేశారు అంటే స్విట్జర్లాండ్ లో కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడు జనవరి 20th దగ్గర నుంచి 24th వరకు కండక్ట్ చేస్తే ఆ మీటింగ్ లోనే ఇండియాకి సంబంధించి వెట్లాండ్ సిటీస్ అక్రెడిటేషన్ అని చెప్పేసి వాటిని రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఏవేంటి, ఇండోర్ ఒకటి, ఉదయ్పూర్ ఒకటి, ఈ రెండింటిని వచ్చేసి మనకి మేజర్ గా రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ అంటే 64th మీటింగ్ ఆఫ్ ది స్టాండింగ్ కమిటీకి సంబంధించి అప్పుడు కండక్ట్ చేశారు. అలాగనే వచ్చేసి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 15th మీటింగ్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది కాంట్రాక్టింగ్ పార్టీస్. ఇదేంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ కాంట్రాక్టింగ్ పార్టీస్ కి సంబంధించి ఎన్నోది ఇది 15th మీటింగ్ లో. ఈ 15th మీటింగ్ అనేది ఎక్కడ కండక్ట్ చేశారు, ఇది వచ్చేసి విక్టోరియా ఫాల్ దగ్గర. ఎస్ అండి, ఎక్కడ విక్టోరియా ఫాల్ దగ్గర వచ్చేసి ఫాల్స్ సిటీ దగ్గర వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ జింబాబ్వేలో కండక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇది ఎప్పుడు కండక్ట్ చేశారు, జూలై 23rd దగ్గర నుంచి 31st వరకు వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఆ మీటింగ్ లో వచ్చేసి మనకి సౌదీ అరేబియా వచ్చేసి ఇరాన్ వచ్చేసి మనకి ఇందులో వైస్ చైర్పర్సన్ గా మనకి తీసుకోవడం అయితే జరిగింది. వైస్ చైర్మన్ హోదా వచ్చేసి మనకి అందించారండి. అయితే వైస్ చైర్మన్ హోదా వచ్చేసి అందించడం అయితే జరిగింది. ఎక్కడ జరిగింది, జింబాబ్వేలో జరిగిన కాన్ఫరెన్స్ లో. ఏ కాన్ఫరెన్స్ ఇది, కాన్ఫరెన్స్ ఆఫ్ ది కాంట్రాక్టింగ్ పార్టీస్ అని చెప్పేసి ఇది ఎక్కడ జింబాబ్వేలో కండక్ట్ చేస్తే ఇది జూలై మంత్ లో కండక్ట్ చేశారు. అందులో వైస్ చైర్మన్ హోదా వచ్చేసి ఇరాన్ కి అందించడం అయితే జరిగింది. అయితే ఇదే మీటింగ్ లో మనకి క్లియర్ గా చూసుకుంటే సౌదీ అరేబియా వచ్చేసి 173rd కాంట్రాక్టింగ్ పార్టీ టు ది రామ్సార్ కన్వెన్షన్ కింద అఫీషియల్ గా జాయిన్ అవ్వడం అయితే జరిగింది. ఎక్కడ ఇది 15th కాంట్రాక్టింగ్ పార్టీస్ సంబంధించి ఇందులో అని చెప్పుకోవచ్చు అండి.
ఇందులో ఇది కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోవడానికి ట్రై చేయండి. ఈ మీటింగ్ కి సంబంధించిన థీమ్ అనేది వరల్డ్ వెట్లాండ్స్ డే కి సంబంధించిన ఏదైతే థీమ్ ఉందో ఆ థీమ్ తోనే వీళ్ళు ఈ కాన్ఫరెన్స్ అనేది కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది. ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ ది అవర్ కామన్ ఫ్యూచర్ అని చెప్పేసి ఆ థీమ్ తోనే ఈ కాన్ఫరెన్స్ అనేది కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఎస్, ఆ పాయింట్ కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. ఇందులో మనకి ఓకే 2025 దగ్గర నుంచి 2034 వరకు కూడా వీళ్ళు ఏం చేశారంటే 5th యాక్షన్ ప్లాన్, ఏంటిది 5th యాక్షన్ ప్లాన్ విత్ రిగార్డింగ్ యాజ్ ది మనకి వెట్లాండ్స్ కి సంబంధించి తీసుకొని రావడం అయితే జరిగింది. ఎస్, యాక్షన్ ప్లాన్ అనేది కూడా ఓకే ఈ COP15 లోనే తీసుకొని వచ్చారు. మళ్ళీ మీరు COP15 అంటే వేరేది అనుకోమాకండి, ఇది కాంట్రాక్టింగ్ పార్టీస్ కి సంబంధించినది అని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, అది కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. ఇందులోనే మనకి 3 ఇరానీ సైట్స్ కి సంబంధించిన అక్రెడిటేషన్ కూడా లభించడం అయితే జరిగింది. ఎస్, ఆ పాయింట్స్ కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. దీస్ ఆర్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చండి. అంటే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రామ్సార్ సైట్స్ కి సంబంధించి సకారికోట అంటే మీకు ఎక్కడ గుర్తుండాలి, తమిళనాడు. అలాగనే తీర్థుంగల్ అంటే తమిళనాడు గుర్తుండాలి. కెచ్రియోపాలి అంటే సిక్కిం అనేది గుర్తుండాలి. అలాగనే వచ్చేసి మనకి ఓకే ఉద్వలక్ అంటే జార్ఖండ్ అనేది గుర్తుండాలి. కేచన మినార్ రాజస్థాన్కి సంబంధించినవి. గోకుల్ జలాశ్రయ ఒకటి. ఉదయ్పూర్ లేక్ అంటే బీహార్ అనేది గుర్తుండాలి. అట్లీస్ట్ రీసెంట్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాంగ్ విత్ దట్ వాటితో పాటు మనకు వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కెచ్రియోపార్లీ అని చెప్పేసి, ఇది వచ్చేసి ఇక్కడ సిక్కింకి సంబంధించి. ఉద్వలక్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఏసన్ బహరైజ్ అని చెప్పేసి ఉత్తరాఖండ్కి సంబంధించిన ఎస్ రామ్సార్ సైట్ అని చెప్పుకోవచ్చు. అది కూడా మనకి ఒకే ఒక్క వెట్లాండ్ అనేది ఉత్తరాఖండ్ లో ఉండడం అయితే జరిగింది. రుద్రసాగర్ లేక్ వచ్చేసి మనకి త్రిపురలో ఉండడం అయితే జరిగింది. అది కూడా ఒకే ఒక్క రామ్సార్ సైట్ అని చెప్పుకోవచ్చు అండి. అలాగనే మనకి పాలా వెట్లాండ్ వచ్చేసి మిజోరాంలో ఉండడం అయితే జరిగింది. మిజోరాంకి సంబంధించిన ఓన్లీ ఒకే ఒక్క వెట్లాండ్ అనేది ఉండడం అయితే జరిగింది. లోక్తక్ లేక్ అంటున్నారు. ఈ లోక్తక్ లేక్ అనేది వచ్చేసి మనకి ఫ్లోటింగ్ లేక్ అని చెప్పి కూడా ఇండియాకి సంబంధించి ఓకే వన్ అండ్ ఓన్లీ ఫ్లోటింగ్ లేక్ అని చెప్పేసి లోక్తక్ లేక్ అని పిలుస్తూ ఉంటారు. మణిపూర్ లో ఉండడం అయితే జరిగింది. నందా లేక్ అంటే మనకి ఎక్కడ ఉందండి, ఇది గోవాలో ఉండడం అయితే జరిగింది. గోవా కూడా ఒకే ఒక్క వెట్లాండ్ ఉందండి. అంటే కొల్లేరు లేక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉండడం అయితే జరిగింది. ఆంధ్రాకి సంబంధించిన వన్ అండ్ ఓన్లీ వెట్లాండ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీర్ ఓకే దీపర్ బీల్ అని చెప్పేసి అస్సాంలో ఉండడం అయితే జరిగింది. అస్సాంకి సంబంధించి వన్ అండ్ ఓన్లీ వెట్లాండ్ అనేది ఉండడం అయితే జరిగింది. అట్లీస్ట్ ఇవైనా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 93 అనేది అందరం 93 సైట్స్ గుర్తుపెట్టుకోవడం అనేది ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ అండి. 93 అవసరం లేదు, రీసెంట్ గా ఉన్న వాటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అందులో లార్జెస్ట్ ఏంటి, స్మాలెస్ట్ ఏంటి. ఇప్పుడు మనకి బీహార్ వచ్చింది కాబట్టి బీహార్ లో మొత్తం ఎన్ని ఉన్నాయి, బీహార్ లో మొత్తం 5 ఉన్నాయి అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. కన్వర్ ఒకటి, నాగినక్తి ఒకటి, గోకుల్ జలాశ్రయ ఒకటి, ఉదయ్పూర్. అవి వాటితో పాటు ఇవి కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. రీసెంట్ గా ఏవైతే యాడ్ చేశారో అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాంగ్ విత్ దట్ రీసెంట్ గా రామ్సార్ సైట్స్ కి సంబంధించి మనం మేజర్ గా చెప్పుకోవాలి అంటే జయశ్రీ వెంకటేశ్వర్ అని చెప్పేసి ఓకే ఈమె ఒక పర్సన్ న్యూస్ లో ఉండడం అయితే జరిగింది. ఈమె వచ్చేసి మనకి మేజర్ గా చెప్పుకోవాలంటే వెట్లాండ్ వైస్ యూస్ ఏవైతే చిత్తడి నీళ్ళు ఉన్నాయో వాటికి సంబంధించిన వైస్ యూస్ కోసం వచ్చేసి ఆమె వాటి కోసం వర్క్ చేసినందుకు గాను వెట్లాండ్ వైస్ యూస్ అవార్డు అందుకున్న ఫస్ట్ ఇండియన్ అంటే మాత్రం వచ్చేసి మనకి జయశ్రీ వెంకటేశ్వరన్ గారు వచ్చేసి గుర్తుండాలి. ఆ జయశ్రీ వెంకటేశ్వరన్ గారు అంటే వెట్లాండ్ వైస్ యూస్ అవార్డు అందుకున్న ఫస్ట్ ఇండియన్ అంటే మాత్రం వచ్చేసి ఎవరు గుర్తుండాలండి, జయశ్రీ వెంకటేశ్వరన్ గారు వచ్చేసి గుర్తుండాలి. అలాగే తమిళనాడుకి సంబంధించినవి కూడా ఇక్కడ ఒక లిస్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. వెన్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ ఫ్రీ టైం ఇవన్నీ కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. కరేవెట్టి, లాంగ్ హుడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నంజరాయన్, కజుడ్వేలి అనేది అంతకుముందు ఇవి రామ్సార్ సైట్స్ కింద వచ్చేసి యాడ్ చేయడం అయితే జరిగింది. ఎస్, ఇవి కూడా ఒకసారి మీరు క్లియర్ గా చూసుకోవడానికి ట్రై చేయండి. ఎస్, అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.